సిద్ధులపీఠం ఎదురుగా ఉన్న అథర్వణ భద్రకాళి సన్నిధికి వెళ్ళి అక్కడి నుండి నేరుగా ఇంటికి వెళ్ళకూడదని, ఆ సన్నిధి నుండి మళ్ళీ సిద్ధులపీఠానికి వచ్చి గర్భగుడి అమ్మవారిని దర్శించుకొని సిద్ధులపీఠాన్ని ప్రదక్షిణ చేసి వెళ్ళాలని చెబుతారు. దీనికి కారణం ఏమిటి? అథర్వణ భద్రకాళి సన్నిధి అనేది దుష్ట శక్తులు తొలగిపోయే స్థలం. మన దుష్కర్మలు నశించాలనే ఉద్దేశంతో ముందుగా అమ్మవారి సన్నిధికి వచ్చి ప్రదక్షిణ చేసి ప్రార్థించాలి. తరువాత అథర్వణ భద్రకాళి సన్నిధిని ప్రదక్షిణ చేసి ప్రార్థించాలి. ఆ తరువాత మళ్ళీ అమ్మవారి సన్నిధిని ప్రదక్షిణ చేసి వెళ్ళడం వల్ల ఇంటికి చేరే సమయానికి మన దుష్కర్మలు పూర్తిగా తొలగిపోతాయని అమ్మవారు అనుగ్రహ వాక్కుగా తెలిపారు. అందుకే అలా ఆచరిస్తున్నాం. ఆధ్యాత్మిక గురువు బంగారు అడిగలార్ గారు కూడా అదే విధంగా సిద్ధుల పీఠాన్ని ప్రదక్షిణ చేస్తారు. వారు చూపించిన మార్గంలోనే మనము నడవాలి. ఓం శక్తి. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.